ఉగ్రవాదంపై భారత్ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ను సొంత నిర్ణయంతో భారత్ నిలిపివేసిందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశం అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ ను భారత్ సొంత నిర్ణయంతోనే ఆపేసిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో సుదీర్ఘ యుద్ధం చేసేందుకు భారత్ రెడీ అయిందని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో పాల్గొన్న రాజ్నాథ్ ఆపరేషన్ సింధూర్ నిలిపేయడం ఒక వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు. భారత సాయుధ దళాల సమైక్యతకు ఆపరేషన్ సింధూర్ చక్కని ఉదాహరణ అని తెలిపారు. భారత్ సొంత నిర్ణయంతోనే సింధూర్ ప్రారంభించి సరైన టైంలో ముగించిందన్నారు రాజ్నాథ్. ये ऑपरेशन सिंदूर हमारी सेनाओं की भी ज्वाइंटनेस की भी एक मिसाल थी. आर्मी, नेवी, एयरफोर्स सबने एक साथ और एक योजना के तहत ये दिखा दिया कि भारत की सैन्य शक्ति अब साइलोस में काम नहीं करती है, बल्कि यह एक ज्वाइंट, इंटीग्रेटेड और ग्लोबल पावर के रूप में उभर चुकी है. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకుపోతోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. చండీగఢ్ లో 10వ నేషనల్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఇన్క్లూజివిటీ సదస్సును ప్రారంభించారు. టెక్నాలజీ రంగంలో కొత్త వ్యూహాలు, నూతన ఆవిష్కరణలను పంచుకునేందుకు ఇదో సరైన వేదికని చెప్పారు. దేశంలో సమర్థవంతమైన ఆరోగ్య, పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆరోగ్య రంగంలో అద్భుత విజయాలు సాధించామన్నారు నడ్డా. వికసిత్ భారత్ की ओर जाने के लिए एक लॉन्ग लीप लिया है. We have taken a long leap in the last decade. And that long leap under the dynamic leadership of Prime Minister Modi, many new initiatives that we have taken. If I talk about the initiatives, I'll talk about the strengthening of the health system. Of course, in the area of science, innovations, technology. और सबसे बड़ी बात जो पॉलिसी के माध्यम से हुई है, जिसकी मैं बार बार जिक्र करता हूं, वो है కాంప్రిహెన్సివ్ హెల్త్ పాలసీ ఆఫ్ 2017. ప్రధాని మోదీ పాలనలో జమ్మూ కశ్మీర్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వే నెట్వర్క్ విస్తరిస్తోందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన వైష్ణవ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం ఒమర్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలును ప్రారంభించారు. జమ్మూ తావీ నుంచి శ్రీనగర్ మధ్య ట్రైన్ నడుస్తుందని తెలిపారు వైష్ణవ్. 20 कोच की वंदे भारत सर्विस जम्मू से श्रीनगर से चालू हुई. एक साल पहले माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जम्मू श्रीनगर लिंक को, रेलवे लाइन को इनॉग्रेट किया था. तब कटरा से 8 कोच की गाड़ी चालू हुई थी और जम्मू में प्लेटफॉर्म्स बन रहे थे. प्लेटफॉर्म्स बन गए और जो गाड़ी चालू की थी 8 कोच की, फुल कैपेसिटी पे जा रही है, 100% कैपेसिटी पे जा रही है. దేశంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న తొలి వందే భారత్ రైల్లో ప్రయాణించారు. జమ్మూ కశ్మీర్లో 42 ఏళ్లలో జరగని అభివృద్ధి గత 12 ఏళ్లలో మోదీ చేసి చూపించారని చెప్పారు జితేంద్ర సింగ్. इसकी तो कभी किसी ने कल्पना नहीं की, गुमान नहीं किया, तसव्वुर नहीं किया कि ये भी एक दिन मुमकिन होगा. तो मुझे लगता है ये अपने में ही हम आज यहाँ पर बैठकर रूबरू हैं, यही प्रमाण है किस कदर और किस तेज रफ्तार के साथ ये तरक्की और विकास हुआ है. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాషాయం నేతలు. అసోం, బెంగాల్, పుదుచ్చేరి సహా తమిళనాడులోనూ విజయం సాధిస్తామని చెప్పారు. కేరళంలో గతం కంటే మెరుగైన ప్రదర్శన చేస్తామన్నారు బీజేపీ నేతలు.